రాజమండ్రి మహానగరంలో ఎక్కడో అనంతపురం జిల్లా నుంచి విజయనగరం పార్వతీపురం నుంచి వచ్చిన నలుమూల నుంచి రాష్ట్ర నలుమూల వచ్చిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులకు వేదిక పైన ఉన్న పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ నేను చెప్పేది ఒకే ఒకటి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒకటే చెప్పారు, సమీకరించు బోధించు పోరాడు. సమీకరించు బోధించు పోరాడు అన్న సిస్టమ్ మీద నేను చేసే ఉద్యమాలే మీకు చెప్తా. ఈరోజు నేను ఏ విధంగా సక్సెస్ అయ్యాననేది, ఈ రాష్ట్రంలో దాదాపుగా 89 నుంచి రాజకీయాల్లో ఉన్నాను. తరువాత ఉద్యమంలో బీసీలకి ఎంత అన్యాయం జరుగుతుందనేది నేను కాలాకుశంగా అవగాహన చేసుకుని మేము ఈ రాష్ట్రంలో 13 జిల్లాలు కాకుండా 10 జిల్లాలు మాత్రం చాలా గ్రామాలు తిరిగి మేము లైన్ చేసుకుని రావడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో బోధించు సమీకరించు పోరాడనే విషయం ఏ విధంగా చేసామంటే, నేను చేసేదే మీకు చెప్తా. నా దగ్గర డబ్బులు ఉండాలి, కోట్లు ఉండాలన్నాడు సరే దాకా. నా దగ్గర ఒక 500 రూపాయలు ఉంటే ఆ 500 తోటి 200 మందితో మీటింగ్ పెట్టాను. నేను 500 రూపాయలు ఉంటే 200 మందితో మీటింగ్ పెట్టా. వెళ్ళి రావడానికే నా ఖర్చు. ఎవరు ఉండక్కర్వద్దు, ఆ గ్రామంలో ఎవరు ఏం మాటతో మాట్లాడక్కర్వద్దు. ఏం మాట్లాడుకున్నా ఒకే ఒక మనిషి ఉంటే నేను చెప్పే మన భారత రాజ్యాంగం గురించి, మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఏ విధంగా నాశనం అయిపోతున్నాం, మనకు రావాల్సిన ఫలాలు ఏ విధంగా, ఇదే సబ్జెక్టు మన జనాల్లో చెప్పుకుంటే నేను దాదాపుగా 4800 గ్రామాలు 4800 మీటింగ్లు పెట్టగలిగే సత్తా ఇవాళ ఫేస్బుక్ లో పెద్దంటే వెంకటేశ్వర కొడితే 4800 మీటింగ్లు ఎక్కడా నేను మీటింగ్ లో ఎక్కడ నేను పెట్టలా. ఇలా 10 మంది కుర్చీలేసి నేను ఎక్కడ మీటింగ్ పెట్టలా. నేను ఎక్కడ మీటింగ్ పెట్టినా సగం ఆడవాళ్ళు సగం మగవాళ్ళు ఉంటారు, సగం ఆడవాళ్ళు సగం మగవాళ్ళు ఉంటారు. అక్కడికి ఎదురు పక్కన ఉండడు. నేను గంట సేపు మాట్లాడినాక ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా అక్కడికి సమీకరణ జరుగుతుంది. అక్కడ నేను చెప్పే విషయాలు రెండు. అయ్యా, రాష్ట్రంలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులారా, ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ దేశంలో 130 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఈ 130 కోట్ల మంది జనాభాలో ఎస్సీ ఎస్టీ సోదరులు బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం ఉంది కాబట్టి ఈ పార్లమెంట్ లో 132 మంది ఎంపీలు ఉన్నారు. ఈ పార్లమెంట్ లో, ఈ దేశ పార్లమెంట్ లో 132 మంది ఎంపీలు ఉన్నారు. అదే బీసీలు అయితే 56% ఉన్నారు. ఈ 56% ఉన్న బీసీలకు కేవలం 48 ఎంపీలు ఉన్నాయి. 48 మంది ఎంపీలు. మనం ఎంతమంది ఉండాలి బీసీలు? ఈ రాష్ట్రంలో దాదాపుగా 250 ఎంపీల పైన ఉండవలసిన మన బీసీలు ఇవాళ కేవలం 48 మంది ఉన్నాం. కేంద్ర మంత్రివర్గంలో ఒక మంత్రి కూడా మన ఏపీ లేడు. మనకి ఏం జరుగుతుంది? వడ్డించేవాడు మనోడు ఉంటే మన బీసీలకి న్యాయం జరుగుతుంది. మన ఎస్సీ ఎస్టీ సోదరులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన భారత రాజ్యాంగం, ఆ ఫలాలతో ఇవాళ ఎస్సీ ఎస్టీలు ఎంపీలు ఎమ్మెల్యేలు అవుతారంటే కారణం ఆ రిజర్వేషన్ ఉంది కాబట్టి. అటువంటి రిజర్వేషన్ని లేకే మనం ఈ రోజు 500కి 1000కి 2000కి పలా పొట్లాలకి బ్యాంది కాయలు కమ్మడి అయిపోయిన మన జీవితాలు కేంద్రంలో ఈ విధంగా అయిపోయింది. ఇక రాష్ట్రానికి వద్దాం. ఈ రాష్ట్రంలో 5,30,00,000 మంది జనాభా ఉన్నారు. ఈ 5,30,00,000 మంది జనాభాలో దాదాపుగా 3,20,00,000 మంది బీసీలు ఉన్నారు. భారత రాజ్యాంగం ప్రకారంగా ఎస్సీ ఎస్టీ సోదరులు ఈ 175 మంది ఎమ్మెల్యేల్లో 28 మంది ఎమ్మెల్యేలు ఈ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉన్నారు. అదే బీసీలు దాదాపుగా 80 మంది ఎమ్మెల్యేలు ఉండవలసిన ఈ బీసీలు, ఇందాక లాయర్ గారు చెప్పినట్టుగా 80 మంది ఉన్న బీసీలు కేవలం 17 మంది ఈ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉన్నారు. కేవలం 17 మంది. ఏంటి మనకి బతుకు? ఎన్నాళ్ళు స్వతంత్రం వచ్చి 74 సంవత్సరాలు అయింది. ఈ 74 సంవత్సరాల్లో మన బతుకులు ఏంటి? ఏ విధంగా పోతున్నాయి? 2.4% ఉన్న కమ్మోళ్ళు ఈ రాష్ట్రాన్ని 1980 నుండి చాలాడుతున్నారు. స్వతంత్రం వచ్చిందని కాంగ్రెస్ వాళ్ళు రెట్లు ఈ రాష్ట్రాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని వాళ్ళు ఏలారు 4.2% ఉన్నవాళ్ళు
రాజ్యాంగ ఫలాలు ఎవరైతే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరుంటే ఏ సామాజిక వర్గం ఉంటే ఆ సామాజిక వర్గంలో ఫలాలు ఆర్థిక ఫలాలు దోసేశారు. ఏ విధంగా దోసేశారు? బ్యాంకులు కానీ, పెద్ద పెద్ద ఇండస్ట్రీలు కానీ, ఎస్టేట్లు కానీ, పెద్ద పెద్ద భూస్వాములు కానీ, టౌన్లో ఉండే షాపింగ్ మాల్స్ కానీ, ఏ మాల్ చూసినా సమస్తం అన్ని కూడా రెడ్డి, కమ్మ, కాపు సమస్తం ఓసీ సామాజిక వర్గానికి వాళ్ళకి దాసోహం చేశాయి. ఎందుకు చేశాయి? ఇందాక అన్నట్టుగా మా సుబ్బారావు గారు అన్నట్టుగా ఏమున్నది మనలోని అనైక్యత పెద్దించటి వెంకటేశ్వర అన్నారు, పాలెలా లాగేయాలి, అంపావతులు గోవింద్ ఎలా లాగేయాలని మన బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులే తప్ప ఫోన్ లాడు చేసేదేదో చేస్తున్నాడు. వాళ్ళ మనం చేయలేం. ఇప్పుడు నేను చేసే ఉద్యమం ఉంది, నేను నచ్చలేదు, నేను చేసే ఉద్యమం నచ్చలేదు మీకు, నాకంటే బాగా చేయవలసిన బాధ్యత నీ మీద లేదా? నీకు దమ్ము లేదా? నువ్వు ఒక నివసించడం నీకు బతుకు ఎన్నాళ్ళు చేద్దామని ఈ గ్రామాల్లో నేను వాళ్ళకి బోధిస్తుంటే ఏ విధంగా పరిపాలన చేస్తారు? నేను ప్రజలకు చెప్పేదని చెప్తున్నాను ఇక్కడ. అయ్యా, ఈ మీ గ్రామంలో ఉన్న ఒక మహిళ ఒక నెల రోజుల్లో ఆవిడ తెలియకుండా 4 నుంచి 5 వేల రూపాయలు పన్ను కడుతుంది. ఒక మహిళ 4 నుంచి 5 వేల రూపాయలు పన్ను కడుతుంది. ఏ విధంగా కడుతుంది? ప్రతి ఐటమ్ మీద ఒక నెల రోజుల్ని ప్రభుత్వానికి 4 నుంచి 5 వేల రూపాయలు ట్యాక్స్ కడుతుంది. అదే ఒక మగవాడైతే 10-12 వేల రూపాయలు ఈ ప్రభుత్వానికి పన్ను కడతాడు. అవును కాదు, సమస్త వస్తువులతో పాటు ఒక బ్రాండ్ కైతానికి 120 రూపాయలు కడతాడు, ఓ బీర్ కైతానికి 100 రూపాయలు ఫైన్ కడతాడు. 50 లీటర్ పెట్రోల్ కొంటే మొన్న 80 రూపాయలు పెట్రోల్ కొంటే 52 రూపాయలు కడుతున్నాడు. డీజిల్ మీద అయితే 45 రూపాయలు కడుతున్నాడు. ఈ రాష్ట్రంలో ఉన్న 5,30,00,000 మంది కట్టే పన్నులు 1,87,000 కోట్లు. ఈ 1,87,000 కోట్లతోటి చంద్రబాబు నాయుడు అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా, పవన్ కళ్యాణ్ అయినా పరిపాలన చేయడానికి, ఆ డబ్బుల మీద పెత్తనం చేయడానికి, మన రక్తం సొమ్ముతో పరిపాలన చేయడానికి వచ్చారే తప్ప చాలా బాబుల సొమ్ము, వాళ్ళ తాతల సొమ్ముతో కాదు కదా. ఆలోచించవలసిన బాధ్యత నీకు లేదా? గ్రామంలో ఉండి నువ్వు నీకేం తెలియదు, పల్లెటూరులో నీకేం తెలియదు అంటున్నావు. ఏం తెలియదు నీకు? చేలో మందు కడితే ఏ పురుగు పడితే ఏ మందు పడాలో నీకు తెలియదా? నీ పొలంలో ఎనక పడితే దాన్ని మందెట్టి మార్కెట్టి ఒక తొప్పి ఆ ఎలకలు చంపేట్లేదా? అటువంటిది నువ్వు 500కి 1000 రూపాయలకి 1500కి అమ్ముడైపోయి మన సొత్తుని, మన యొక్క డబ్బుని వాళ్ళు ధారాదత్తం చేసేది ఎన్నాళ్ళు బతుకులు? ఎప్పుడు మారుతావు నువ్వు? మారవలసిన బాధ్యత నీకు లేదా అని నేను పల్లెటూరులో ఎప్పుడైతే ఈ విధమైన సబ్జెక్ట్ చెప్పానో ఆడవాళ్ళు మగవాళ్ళు తండోపతందాలుగా వచ్చి నేను చెప్పే సబ్జెక్ట్ ఆలోచించు ఇలా చేసుకుంటా వెళ్తుంటే నన్ని ఆ పార్టీ ఈ పార్టీ నువ్వు మా పార్టీలోకి రా, నేను నీకు ఎమ్మెల్సీ ఇస్తాం, నీకు ఎంపీసీ ఇస్తాం, ఎమ్మెల్యే సీట్ ఇస్తామని వైసీపీ టీడీపీ నుంచి కూడా నాకు అవకాశాలు వచ్చాయి. మీ పార్టీలో నేను రాలేదు, మీ పార్టీలో నేను రానని అఖిలేష్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ కలిసి 9 సంవత్సరాలు సమాజ్వాదీ పార్టీలో నేను పనిచేసి 54 సార్లు ఖచ్చితంగా నాకు సమాజ్వాదీ పార్టీ వచ్చి ఇక్కడ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులు కలిసి మేము రాజ్యాధికార దిశగా ప్రయత్నిస్తామని మేము తిరిగితే వాళ్ళు కూడా దెబ్బ కొట్టారు. ఆ కసితోటే నేను తెలుగు జనతా పార్టీని నేషనల్ పార్టీలో రిజిస్టర్ చేసి ఈ 13 జిల్లాల్లో కమిటీ చేసి నాకు పోషణ కాడికి, నాకు దమ్మున్న కాడికి నా ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీ సోదరులతోటే నేను రాజ్యాధికార దిశగా ప్రయాణించాలని, బోధించాలని ప్రతి గ్రామం తిరిగి ఇదే సబ్జెక్ట్ ఇదే విధంగా. ఏ విధంగా అంటే మాది కూడా పెద్ద మేనిఫెస్టో మంచి చేశాం. మా మేనిఫెస్టోలో రైతులకు బడ్జెట్ లో నాకు 40% రైతులకు ఇవ్వాలి. ఏ సబ్సిడీ పథకాలు లేవు. ఒక ఓల్డ్ ఏజ్ పెన్షన్ తప్ప విద్య ఫ్రీ ఇవ్వాలి, వైద్యం ఫ్రీ ఇవ్వాలి. 1,00,000 నుంచి 25 లక్షల రూపాయల వరకు బ్యాంక్ సబ్సిడీ లేకుండా రుణాలు ఇచ్చే లైన్ మేము చేస్తాం. ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వారికి తెల్ల పాటలో ప్రతి ఒక్కరికి 5 లక్షల నుంచి 25 లక్షల రూపాయల బ్యాంకు రుణాలు ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వం వస్తే, మా పార్టీ, మా పేదవాడి పార్టీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పార్టీ వస్తే చేస్తామని ఒక నమ్మకంతో, ఒక ధైర్యంతో నా జాతులు ఈ విధంగా అన్యాయం అవుతున్నారని నేను జనాల్లోకి వెళ్ళి ఈ విధంగా చేసి చెప్పేదానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. మా స్పందనలో ఉత్తరాంధ్ర కానీ, రాయలసీమ కానీ, ఈ మధ్యాంధ్రప్రదేశ్ లో అన్ని సమస్త కులాలన్నీ బలోపేతం చేసుకుంటూ చూసుకుని నేను జనాలకు వెళ్తున్నాను సార్. ఇది కాకుండా ఈ రాష్ట్రం మొత్తం మీద మనం సేధించుకోవాలంటే ఉద్యమ నాయకులు ఉన్నారు.
ఎంతో తెలివైన ఉన్నారు. అవునే అలాగే పార్టీలు చాలా మంది పార్టీలు పెట్టారు. ఎవడైతే జనాల్లోకి వెళ్ళే పార్టీ ఉండాలి ఈ రోజున అవుతుందా అవుతండి. ఇంట్లో కూర్చుని పార్టీ పెట్టాం, ఇంట్లో కూర్చుంటే మాత్రం ఏ రోజు కూడా సక్సెస్ అవ్వదు. అందుకని ఈ రోజు నేను పార్టీ స్టార్ట్ చేయడం జరిగింది. మా అన్నగారైన అంబావతి గోవింద్ గారు ఈయన ఒక 7 సంవత్సరాల కింద పాలకొల్లో కలిసి అదే రోజు ఆయన స్ఫూర్తితో ఈయన ఉద్యోగానికి రాజీనామా చేసి ఈ రోజు మీరు తిరుగుతున్నాడండి. ఈయన తిరిగే దానికి మేము పూర్తిగా సపోర్ట్ చేస్తాం. మా పార్టీ ఏదో మేము సీఎం అవ్వాలి, లజవ్వాలి, ఇదవ్వాలని కాదు. మన రాష్ట్రంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నా జాతి సోదరులు, మా సోదరులు ఎప్పుడు మార్పు రావాలి. మార్పు వచ్చిన రోజునే మనం ఏదైనా చేయగలుగుతాం. ఇవాళ కమ్మలు ఉన్నారు, వాళ్ళు అనేక కుయ్యెత్తులు చేసి మనమే మనం కొట్టకుండా చేస్తారు. అదే రేట్లున్నారు, మనమే మనం కొట్టకుండా చేస్తారు. ఈ మీటింగ్ ఇక్కడ బీసీ మీటింగ్ జరిగిందంటే మధ్యాహ్నం నుంచి దాకా ఉన్న జనం వేరు, మధ్యాహ్నం దాకా ఉన్న జనం, మధ్యాహ్నం నుంచి ఉన్న వాళ్ళు చాలా ఒక స్ఫూర్తితో కూర్చోగలిగి దొంగలో కూర్చోగలిగారు. అటువంటి దాన్ని రేపు భవిష్యత్తులో మన పల్లెటూరులోనే నేనైతే ఇదే మీటింగ్ అన్నగారు ఇదే మీటింగ్ నేనైతే ఈ జనాన్ని ఒక పల్లెటూరు తోలిపోతా. ఇదే నాయకులు పల్లెటూరు తీసుకెళ్లి ఇదే విధంగా పల్లెటూరులో కుర్చీ వేసి ఇదే జెండా కట్టి ఈ విధంగా మనకు జరుగుతుందని ఎప్పుడైతే చేసామో గ్రామం వేసే కాకుండా ఉంటుందా ఉండదా అది నేను చేస్తున్నాను. అది చేసి బలోపేతం చేసేటప్పుడు మీరెవరన్నా మన పెద్దలందరూ సహకరించి వస్తే చేయండి, లేదు నన్ను ఏదైనా చేయమంటే మీరు ఏదైనా నిర్ణయిస్తే ఆ నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటానని ఈ ప్రజావేదిక ద్వారా అయ్యా సుబ్బారావు గారు, ఈ ప్రజావేదిక ద్వారా నేను మాటిస్తున్నాను, మాటను నిలబడతాను, దూసుకెళ్తాను, తమ్మున్నామండి వెనకాను పొరపట్టు నిలబడతా. ఎవరినైనా సరే ఎక్కించేట తమ్ము భగవంతుడు నాకు ఇచ్చాడు. సాగు ఎవరికైనా ఓసారి వస్తుంది, 10 సార్లు సాగు ఉన్నన్నాళ్ళు మన బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ పోరాటం చేస్తామని ఈ సభావేదిక ద్వారా తెలియజేస్తున్నాం. ఇంకొక విషయం, బీసీలకు ఎస్సీలకు ఒక తారతమ్యం జరుగుతుంది. ఈ సభావేదికలో నేను చెప్పాలి. సుబ్బారావు గారు, అయ్యా మీరు కూడా ఏమండి రాయ గారు, ఈ ఒక్క విషయం ఆలోచించండి. ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎస్సీ అట్రాసిటీ చట్టం అనేది ఒకటి ఉంది. ఆ చట్టంలో 3772 కేసులు ఇవాళ ఆంధ్రప్రదేశ్ నమోదై ఉన్నాయి. అందులో 3500 పైన కేసులు అన్ని బీసీ మీదే ఉన్నాయి. ఒక ఎస్సీ అట్రాసిటీ చట్టం ఎవరి మీద ఉపయోగించారు? ఎస్సీ సోదరులందరూ కూడా బీసీ మీద ఉపయోగించారు. అది ఓన్లీ ఎస్సీలు పెట్టిన కేసు. అది ఒక బీసీ వాడి మీద పెట్టిన కేసు. ఆ ఎస్సీ వాడు ఎవడో ఆడి మగ వీడికి తెలీదు, వీడు మగవాడికి తెలియకుండా ఈ అక్రమంగా పూజెత్తులు పని అనేక రకాల కేసులు. నేను పల్లెటూరులో ఏ గ్రామం జరిగినా అయ్యా మేము ఇన్ని చేస్తున్నాం, ఎస్సీ సోదరులతో మేము పల్లాపోతున్నాం. ఇక్కడ వాళ్ళు అట్రాసిటీ కేసులు పెడుతున్నారు, కాపులు మాట్లాడుతున్నారు, కమ్మలు మాట్లాడుతున్నారు, రెడ్లు మాట్లాడుతున్నారు, పెడేసేసి మమ్మల్ని ఈ విధంగా ఇరికించి సర్వనాశనం దోపిడీ గురవుతున్నాం, జైలు పాలవుతున్నాం. బయటకు రావాలంటే అడులెత్తిపోతున్నామని ఇవాళ మార్కెట్లో ప్రతి గ్రామంలో ఉంది. దీన్ని మనం లైన్ చేయాలంటే మనం కూడా దీన్ని మన నాయకులందరూ కూడా బాబు ఒకసారి ఉండండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ సోదరులందరూ కూడా సంయమనం పాటించి బీసీలు, ఎస్సీలు కలిపితే మహాసముద్రం అవుతుంది. ఈ మహాసముద్రాన్ని మనం ఏదైనా చేస్తే రాజ్యాధికారం మన వెనకాల ఉంటుంది. అందుకని మా అన్నగారైన గోవింద్ గారికి, సుబ్బారావు గారికి, ఇప్పుడున్న ఏదిరిపోయిన పెద్దలందరికీ కూడా ఈ భవిష్యత్తులో ఈ విధంగా ప్రయాణం చేయాలని కోరుకుంటూ నాకు ఈ చక్కటి అవకాశాలు ఇచ్చిన ఇక్కడ ఉన్న ప్రజలందరికీ ధన్యవాదాలు సార్. నా పేరు పెద్ద వెంకటేశ్వరరావు, తెలుగు జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిని.